హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ మొబైల్ కనుక ఆగి నడుస్తున్న ఏదైనా యాప్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు బాగా టైం పట్టేస్తున్నట్టయితే మీ మొబైల్ అనేది ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే కనుక మళ్ళీ అన్నీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే బాగా హ్యాంగ్ అయిపోతున్నట్టయితే ఫ్యాక్టరీ రీసెట్ చేయడం అనేది చాలా మంచిది అనమాట. అందుకే ఈరోజు ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. అలాగే మన డేటాను అంతా బ్యాకప్ ఎలా తీసుకోవాలని కూడా చెప్తాను. అందుకే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఇక్కడ పక్కన సబ్స్క్రైబ్ బటన్ అయితే వస్తుంది, దాని అనేది క్లిక్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ అనేది సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకుంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఓన్లీ మొబైల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉండి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్ అని వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైకి అన్నట్టయితే ఫ్యాక్టరీ రీసెట్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన చూసినట్టయితే బ్యాకప్ అండ్ రిస్టోర్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి అయితే మీరు ఈమెయిల్ ఐడిని అయితే ఇచ్చి బ్యాకప్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ డివైస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే మీరు బ్యాకప్ అయితే తీసుకోవచ్చు మీ డేటాని అంతా. బ్యాకప్ తీసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ అని చెప్పేసి వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమేమి ఎలైజ్ అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తాయి. అందుకే బ్యాకప్ కంప్లీట్ అయిన తర్వాత అయితే సెట్టింగ్ చేయండి. అకౌంట్స్, కాంటాక్ట్స్, ఫొటోస్ అండ్ వీడియోస్, యాప్స్, బ్యాకప్స్ అని చెప్పేసి అయితే అవుతాయి, ఎలైజ్ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ కింద చూసినట్టయితే ఎలైజ్ ఆల్ డేటా అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ లాక్ స్క్రీన్ అడుగుతుంది, అది ఏమి ఇచ్చుకున్నారో అదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు బ్యాకప్, ఫ్యాక్టరీ రీసెట్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి. మనం ఆల్రెడీ బ్యాకప్ అయితే తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ అని వస్తుంది, దీని మీద క్లిక్ చేసినట్టయితే ఒక 10 సెకండ్స్ టైం పడుతుంది. ఆ 10 సెకండ్స్ కనుక మీరు వెయిట్ చేసినట్టయితే మన ఫోన్ అనేది అయితే ఒకసారి స్విచ్ ఆఫ్ అయిపోయి ఆన్ అయితే అవుతుంది. ఆన్ అయిన తర్వాత మొత్తం ఫ్యాక్టరీ రీసెట్ అయితే అవుతుంది. అలా అవటం వల్ల మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతున్నా, ఆగి నడుస్తున్నా, ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అది బాగా టైం తీసుకుంటున్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ అలాగే ఫ్యాక్టరీ రీసెట్ ఎలా చేయాలనేది మీకు కూడా ఈ వీడియో ద్వారా తెలిసిందని అయితే అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.